వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. ఇంకా ఈరోజు మేమైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాపను కూడా తీసుకొచ్చేసాము మధ్యాహ్నం స్కూల్ నుండి. ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా అలాగ కూరగాయలు తెచ్చుకుందామని బయటికి అయితే వెళ్ళామండి. ఇంకా అంటే మామూలుగా సంత పెడతారు కదా, బయటికి వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా పనసకాయ అయితే తీసుకొచ్చేసాం. మామూలుగా అయితే కట్ చేసినవి అయితే కిలో 300 అంటున్నారు. సరే ఇంకెలాగూ వెళ్ళాం కదా అని ఇంకా అక్కడ ఆటోలో అమ్ముతుంటే పనసకాయ అయితే తీసుకొచ్చేసాము. బాగా పండిపోయిందండి కాయ మొత్తం కూడాను. అతను 200కే ఇచ్చేసాడు. కట్ చేయమంటే ఇంకా ఎవరిని అడిగినా ఇప్పుడు కుదరదు, టైం పడుతుంది అంటున్నారు. సరే ఇంకెలాగూ సరే తీసుకున్నాం కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కాయ అయితే కట్ చేస్తూ ఉన్నారు. చూడండి మా వారైతే ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలా బంకగా ఉంది కాయ అయితే. కానీ కాయ అయితే చాలా బాగా పండిపోయిందండి. బాగా పీసులు అయితే బాగా టేస్ట్గా ఉన్నాయి. కానీ కట్ చేయడానికి అయితే మా వారు పాపం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో. అది చాకు అంటే మన దగ్గర పెద్ద చాకులు లేవండి. ఇంట్లో మేము కూరగాయలు కట్ చేసుకునేది చిన్న చాకే కదా, దాంతోనే ఫైనల్గా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చూసాము. చాలా చాలా బాగుంది. అంటే కాయ అయితే బాగా పండిపోయింది. పండుకాయ తీసుకొచ్చేసాము. ఇంకా బంక అంతా కూడా చేతులు కంటేసుకుంటుంది అని ఇంకా మా వారైతే కొంచెం కొబ్బరి నూనె అయితే చేతులకి రాసుకొని ఇంకా చాకుతో అయితే అలాగా తీసేస్తూ ఉన్నారు. కానీ చాలా టైం అయితే పడుతుంది. అంత బంకగా ఉంది. ఇంకా నేనైతే ఒక బేషన్ అయితే తీసుకొచ్చేసి పెట్టేశాను. ఇంకా మా వారైతే ఇంకా దాన్ని నిదానంగా క్లీన్ తీసేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బంకగా ఉందో. కానీ చాలా టైం అయితే పడుతుందండి కట్ చేయడానికి. ఇప్పుడు బాగా ఈ సీజన్లో బాగా వస్తాయి కదా పనసపళ్ళు, బాగా వచ్చాయి. కాయలే అమ్ముతున్నారు. ఒకసారి ఇంకెలాగో మేము కూడా వెళ్ళాం కదా, కాయ కేజీ లెక్కనైతే కేజీ 300 అంటాం కిలో. ఇంకా అందుకని మేమైతే కాయ అయితే తీసుకొని వచ్చాము. కానీ చాలా ఇబ్బంది పడ్డామండి ఆ కాయ కట్ చేయడానికి అయితే. మేమైతే కూడా అంత బాగా ఎక్కడ అంటుకున్నా పోవట్లేదు. అది కింద బండలకు అతుక్కున్నా, మన చేతులకి అతుక్కున్నా కూడా అదైతే పోవడం లేదు. ఇంకా అందుకనేసి కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి ఆ న్యూస్ పేపర్ మీద పెట్టేసి కట్ చేస్తూ ఉన్నాము మేము. ఇంకా మా పాప చూడండి, ఇంకా మా పాప అయితే గొడవ చేసేస్తూ ఉంది. ఇంకా అలానే మా వారు చాలా నిదానంగా కట్ చేస్తూ ఉన్నారు. అది చూడండి. అంటే మా వారికి కూడా చేత కాదు, కానీ ఇంకా ఏదో వీలైనంత వరకు కూడా సరే ట్రై చేస్తామని అలాగే కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మధ్యలో చేతికి ఆయిల్ అయితే కొబ్బరి నూనె అయితే పూసేసుకుంటూ ఉన్నారు. పూసేసుకొని కట్ చేస్తూ ఉన్నారు. కానీ చాలా టైం పట్టిందండి. 2 గంటలు పట్టింది కాయ మొత్తం కట్ చేసి నీట్గా తీయడానికి అయితే 2 గంటలు పట్టింది. కానీ కాయ అయితే చాలా టేస్ట్గా ఉంది. పండుకాయ ఇచ్చాడు అతను బాగా. మా వారైతే ఇంకెప్పుడు తెచ్చుకోకూడదు, ఇది చాలా చాలా బంకగా ఉంది, చాలా టైం పడుతుంది. అంటే మన దగ్గర ఉన్న కూరగాయలు కట్ చేసుకున్న చాకులకి అయితే తెగదండి. కొంచెం పెద్ద చాకులతో అయితే తెగుతుందేమో కాయ మాత్రం. చాలా ఇబ్బంది పడ్డాము మేము ఫైనల్గా అవి మొత్తం కట్ చేయడానికి. చూడండి మొత్తం బంక అతుక్కుపోతుంది. ఎక్కడ మనం చేయి పెడితే అక్కడ అతుక్కుపోతూ ఉంది. ఇంకా అలానే మా వారు అటు ఇటు కొంచెంగా కట్ చేస్తూ ఉన్నారు. బంక చూడండి, అది క్లాత్ పెట్టి తుడుచుకోవడం, మళ్ళీ దాన్ని కట్ చేయడం సరిపోతూ ఉంది. ఇంకా మా బాబు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు. మొత్తం బంకేనండి. మరి అంటే ఇంకా వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు కట్ చేస్తారేమో. మేమైతే మొదటిసారి కదా, అందుకే చాలా ఇబ్బంది పడ్డాము కట్ చేయడానికి. ఇంకా అలానే నిదానంగా కట్ చేస్తూ ఉన్నారు మా వారైతే. మా పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఇంకా మా పిల్లల కోసం అయితే తీసుకొచ్చేసాము. ఫైనల్గా అయితే నిదానంగా అయితే తీసేస్తూ ఉన్నారు. కానీ కాయ మాత్రం చాలా బాగుందండి. మేము
ఫస్ట్ చాకు పెట్టగానే దిగిపోయింది, ఇంకా కుళ్ళిపోయిందేమో అనుకున్నాం, కానీ కాయ అయితే చాలా మంచిగా ఉంది, బాగా పండిపోయింది, బాగా టేస్ట్గా కూడా ఉంది. కాకపోతే మాకు కట్ చేయడానికే చాలా ఇబ్బంది అయితే పడ్డాము పనసకాయ. ఇంకా అలాగే ఇద్దరం కలిసి చేసేస్తూ ఉన్నాము, మొత్తం తీసేస్తూ ఉన్నాము నిదానంగా కూడా. నిదానం తీసేయడానికి చాలా టైం అయితే పట్టిందండి పనసకాయ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అసలు అనుకోలేదు తీసుకోవాలని, కానీ ఇంకా అక్కడికి వెళ్ళగానే ఇంకా సంత పెడతారు కదా వారంలో ఒకరోజు, సంతకి వెళ్ళగానే అక్కడ ఆటోలో అమ్ముతున్నారు. సరే ఇంక ఎలాగో కాయలు అమ్ముతున్నారు కదా అని పట్టుకొచ్చేసాం, కానీ కట్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే పట్టింది. ఇంక ఇద్దరం కలిసి అలాగా కట్ చేస్తూ ఉన్నాము ఆ పనసకాయని. కానీ కేజీ 300 పెట్టి కొనుక్కునే బదులు ఇలా కాయ తెచ్చుకొని కానీ కట్ చేసుకుంటేనే చాలా వరకు మేలు. కానీ అందరూ కట్ చేయలేరండి, చాలా బంకగా ఉండిపోయింది, చాలా టైం పట్టింది. అక్కడ అతుక్కుంటే అక్కడ ఇంకా అది జిడ్డుగా అతుక్కుపోతుంది బంకగా. బయట మార్కెట్లో అడిగాము సంతలో కట్ చేయమని, వాళ్ళైతే కట్ చేయడానికి 200 అడిగారు. అడిగినా కూడా టైం పడుతుంది అన్నారు. ఇంకా అప్పటి వరకు అంటే ఉండలేంలే ఇంక ఎలాగూ అనేసి తీసుకొని అయితే వచ్చేసాము. కానీ కాయ అయితే చాలా బాగుంది. ఇంకా మా వారు అలానే ఇబ్బంది పడుతూ పాపం అలానే కోస్తూ ఉన్నారు, కట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో కాయ అయితే. బేషన్ నిండా వచ్చాయండి, ముక్కలు అయితే కట్ చేసాము, కానీ చాలా టైం అయితే పట్టింది మాకు. ఫస్ట్లో మా వారికి అంత మంచిగా ఏం రాలేదు, కానీ కొంచెం కట్ చేసిన తర్వాత అయితే ఇంకా తర్వాత నుంచి కొంచెం బాగా నీట్గా కట్ చేశారు, పీసులుగా బాగా వచ్చాయి. ఇంకా మేమైతే చిన్నకాయ తీసుకున్నామండి, ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి, కానీ ఇంకా మాకు కట్ చేయడం వస్తుందా రాదా అన్నట్లుగా మేమైతే కొంచెం చిన్నకాయ అయితే తెచ్చుకున్నాము. చూడండి ఎంత బంకగా ఉందో. ఇంకా అలానే కట్ చేస్తూ ఉండిపోయాము. 4 న్యూస్ పేపర్లు వేసాము కింద, అయినా కూడా అవి టైల్స్కి అయితే అంటుకుపోయింది, కింద నల్లగా వచ్చేసింది. వంకాయ ఎంత వాటర్ పెట్టి క్లీన్ చేసినా పోలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా వారు అయితే అలాగా క్లీన్ చేసేస్తూ ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు చిన్న పీసెస్లో. చేతులకి కొబ్బరి నూనె పూసుకుంటున్నారు, పూసుకొని కట్ చేస్తూ ఉన్నారు, ఆ బంక అంతా అంటుకోకుండా. ఎక్కడికి బట్టలు కంటితే పోదేమోనని మళ్ళీ అదొకటి. ఇంకా అలా నిదానంగా అయితే కట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మధ్యలో మా పాప అయితే గొడవ చేసేస్తూ ఉంది, నాకు ఇవ్వండి అని. అవి కడిగి వాష్ చేసి ఇచ్చేస్తానులే అని చెప్తా ఉన్నాను మా పాపకైతే. కానీ ఇప్పుడు బాగా దిగాయండి, ఎక్కడ చూసినా కాయలు అమ్ముతున్నారు. పనసకాయలు ఈ సంవత్సరం బాగా పండినట్టుగా ఉన్నాయి, అందుకనేసి మేమైతే కాయ అయితే తీసుకొచ్చేసుకున్నాం. ఫైనల్గా అయితే మా వారైతే తీసేస్తూ ఉన్నారు, నిదానంగా పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. నేను కట్ చేస్తానంటే నాకు ఇవ్వలేదు, ఆ బంక అంతా అంటుకుపోతుంది అనేసి ఇవ్వలేదు. మా వారే చాలా కష్టపడ్డారు. చూడండి ఎలా కట్ చేస్తూ ఉన్నారో, చాలా అయితే కష్టపడ్డారు పాపం. కానీ పనసకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి తినడానికి, వాటి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మా పిల్లల కోసం మేము ప్రతి వారం సంతకి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చేస్తాము. కానీ ఎప్పుడు మేము కిలో పీసుల లెక్క తెచ్చుకుంటాము, కానీ ఈసారి కాయ అయితే తీసుకొచ్చుకున్నాము. మామూలుగా అయితే స్మార్ట్ వీటిల్లో కూడా అమ్ముతారులే, కానీ ఇంకా ఎలాగో బయటికి వెళ్ళాం కదా అనేసి మామూలుగా అయితే బయట అడిగితే కిలో 60 రూపాయలు చెప్పాడు. కాయలు కూడా పనసకాయలు కూడా కిలో లెక్క అంట, కిలో 60 రూపాయలు చెప్పాడు. కానీ ఇతను మాత్రము కాయ 200కి ఇచ్చేసాడు. కాయలు లెక్క అమ్ముతారంట వీళ్ళు, తోట వాళ్ళంట. కాయ 200కి ఇచ్చేసాడు. సరే ఇంకా ఎలాగో 200కి ఇచ్చేసాడు కదా అని తెచ్చేసుకున్నాము. ఇంతకుముందు వేరే పెద్ద కాయ అయితే ఇచ్చేసాడు, అదైతే రేపటికి పండుతుందట.
మాకు రేపుడికి పండిన కాయ వద్దు ఇంకా మాకు పండిన కాయ ఇవ్వండి, ఈ రోజుకి కావాల్సిన కాయ అంటే ఇంకా ఇదైతే ఇదైతే పండింది తీసుకెళ్ళమని ఇచ్చేసాడు. మాకైతే పండినయేవో పచ్చియేవో కూడా తెలియదు, ఏదో అతను ఇచ్చేసాడు, తెచ్చేసాము. ఇంటికి వచ్చి కట్ చేస్తే కాయ అయితే బాగా పండిపోయిందండి, బాగుంది, టేస్ట్ కూడా బాగా ఉంది. ఇంకా మా వారైతే చిన్నగా అలాగా ట్రై చేస్తూ ఉన్నారు పాపం. ఎక్కడ పట్టుకున్న బంక అంటుకుపోతూ ఉంది. తర్వాత దాన్ని సోప్ పెట్టి ఎంత క్లీన్ చేసినా ఆ చేతులకున్న బంక అయితే పోలేదు. చాలా టైం పట్టింది ఆ చేతులకున్నదంతా, ఆ చాకులది అంత బంక ఎక్కువ, అసలు ఎంత జిడ్డుగా ఉంటున్నాయో చాకులు కూడా చూడండి. కానీ అందరూ కట్ చేయలేరండి దీన్ని, చాలా ఓపిక అయితే కావాలి కోయడానికి. మా వారు వద్దులే ఇంకా అలాగే వదిలేసేయి, బయటికి వెళ్ళి కోయించేసుకుని అంటే ఇంకా వద్దులే ఇంకెలాగో చిన్నగా నేనే కట్ చేసేస్తాను అని ఇంకా పాపం మా వారు ట్రై చేసి ఫైనల్గా అయితే కట్ చేసి పీసెస్లు తీసేస్తూ ఉన్నారు. ఇంకిద్దరం అలా కలిసి ఈ పనసకాయను అయితే రెడీ చేసాము, ముక్కలు అయితే రెడీ చేసాము. కొన్నేమో బాగా వస్తున్నాయి, కొన్నేమో చిదిరిపోయినట్టుగా వస్తూ ఉన్నాయి. అతనేమో సగం కాయ ఇప్పుడు కట్ చేసుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా అంత బంకగా ఉంటే అది ఎలా పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. ఫైనల్గా ఇంకా పనసకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయి తీసాము, చాలా కష్టపడి తీస్తారు మా వారు. చూడండి ఎన్ని పీసులు వచ్చాయో, పనసకాయ పీసులు చాలా వచ్చాయండి. కాయలు బాగా మంచిగా వచ్చాయి, కాయ కూడా బాగా టేస్ట్గా అయితే ఉంది. ఫైనల్గా మా వారైతే పీసెస్లన్నీ తీస్తారు. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా నేనైతే బెడ్షీట్లన్నీ నీట్గా ఆ రోజు బెడ్షీట్లన్నీ వాష్ చేసేసాను. డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ ఇంకా అవన్నీ నీట్గా డోర్ కర్టన్స్ అన్నీ దానికి రాడ్స్, కర్టన్ రాడ్స్కి అయితే అన్నీ వేసేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ విండో దగ్గర అయితే అది ఇంకా మా వారు నేను వేసేస్తానులే అన్నారు. ఇంకా రాడ్స్కి మా వారే వేసేస్తూ ఉన్నారు కర్టన్ రాడ్స్. ఇంకా ఆ రోజు బెడ్షీట్లు, దుప్పట్లు, డోర్ కర్టెన్స్ మొత్తం ఉతికాను. ఉతికిపోయిస్తే ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి నైట్ అయితే తగిలిచ్చేస్తూ ఉన్నాము. ఇంకా మా వారైతే అక్కడైతే తగిలిచ్చేస్తూ ఉన్నారు. తగిలిచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దివానా కాటు మీద పరుపు కవర్ కూడా ఉతికేసేసానండి. ఇంక పిల్లలు కదా తొక్కేస్తూ ఉంటారని ఇంక మంత్లీ ఒకసారి అయితే పరుపు కవర్ కూడా ఉతికేసేస్తూ ఉంటాను. ఇంకా నేను మా వారు కలిసి ఇద్దరము ఇంకా దానికి పరుపు కవర్ అయితే తొడుగుతూ ఉన్నాము. పరుపు కవర్ తొడిగేసేసిన తర్వాత ఇంకా దానికైతే పైన బెడ్షీట్ అయితే వేసేయాలి. దానికి మేము సరిపోతుంది అనుకున్నాం కవరు, కానీ అది కొంచెం టైట్గానే ఉంటుంది, ఒక్కళ్ళం అయితే వేయలేము. ఇంకా అందుకని ఇద్దరం కలిసి ఇంకా దాని మీద కవర్ అయితే వేసాము. ఇంకా అదంతా కూడా దుమ్మంతా ఉండిపోతుంది కదా, అదంతా దులిపేసేసి ఇంకా పరుపు అయితే దాని మీద అయితే పెట్టేస్తూ ఉన్నాము. అప్పటికే నైట్ అయిపోయిందండి. ఇంకా వంట అయితే చేయాలి. ఇంక ఇవన్నీ సర్దేసేసుకొని ఇంకా వంట అయితే చేసేద్దాంలే అన్నట్లుగా ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను. మా బాబు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా దాని మీద పరుపు వేసేసి బెడ్షీట్ అయితే వేసేస్తూ ఉన్నాము ఇద్దరము కూడా. నీట్గా ఎక్కడెక్కడ వేసుకుంటే ఇల్లు కూడా బాగా చాలా నీట్గా ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా మా వారైతే ఇంకా డోర్ కర్టన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఉన్న డోర్ కర్టన్స్ కూడా మొత్తం తగిలిచ్చేస్తూ ఉన్నాడు కర్టన్ రాడ్స్కి అయితే. ఇంకా బెడ్రూమ్స్లో కూడా డోర్ కర్టన్స్ అయితే తగిలిచ్చేస్తూ ఉన్నాము. ఇంకెక్కడెక్కడ తగిలిచ్చేస్తూ ఉన్నాము. ఉతికినప్పుడు నీట్గా ఉంటాయండి. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలు దాని చేతులు తుడిచేసి మళ్ళీ చేసేస్తారు. ఇంకసారి ఈలోపు ఇంక బెడ్రూమ్లో పరుపు మీద కవర్ కూడా ఈరోజు మిషన్లో అయితే వేస్తాను, ఉతికేసేసాను. పరుపు కవర్ కూడా ఉతికేసేసి ఇంకా దాని మీద కూడా బెడ్షీట్ అయితే వేసేస్తూ ఉన్నాము. ఈ బెడ్షీట్ మేము డబుల్ సైజ్ బెడ్షీట్ అనేది తీసుకొచ్చాము, కానీ చాలా పెద్దగా వచ్చిందండి ఈ బెడ్షీట్. మళ్ళీ దాన్ని మడత పెట్టేసి అటు ఇటు తిప్పేసి
వేయాలి. చాలా పెద్ద బెడ్షీట్ ఇది. ఇద్దరం కలిసి బెడ్షీట్లు అయితే వేసేసాము. వేసేసిన తర్వాత ఇంకా దుప్పట్లు అయితే ఉన్నాయి వాష్ చేసినవి. ఇంకా అవి కూడా మడతేసేస్తూ ఉన్నాను. ఇంకా మడతేసేసిన తర్వాత ఇంకా పిల్లల టవల్స్ మావి అన్నీ కూడా ఇంకా మడత పెట్టేస్తూ ఉన్నాయి. ఎవరి టవల్ వాళ్ళకే ఉంటుందండి. నలుగురికి 4 టవల్స్ అయితే ఉంటాయి. పిల్లల మావారిది నాదే ఉంటుంది. ఇంకా అలాగా మడత పెట్టి అయితే వేసాను. టవల్స్ మడత పెట్టి వేసేసిన తర్వాత ఇంకా దిండుకి కూడా కవర్లు అయితే తొడగాలి. ఇంకా దిండ్లకు కూడా కవర్లు అయితే తొడిగేస్తూ ఉన్నాను. దిండు కవర్లు కూడా నేను వారంలో 2 రోజులు ఉతికేస్తానండి. పిల్లలు తల కింద పెట్టుకొని మరి కొబ్బరి నూనె జిడ్డి అవుతుంది కదా, అందుకని ఉతికేసేస్తూ ఉంటాను. ఇంక ఈలోపు బెడ్రూమ్లో డోర్ కర్టన్ అయితే తగిలిచ్చేస్తూ ఉన్నాడు కర్టన్ రాడ్కి మా వారు. ఇంకా అలా తగిలిచ్చేసిన తర్వాత చూడండి, అక్కడేమో రాడ్ పెద్దగా వచ్చింది. అది ఒక కార్నర్కి ఉంటుంది. అందువల్ల అది ఎక్కి పైకి తగిలించాలంటే తగిలించాము. ఇంకా మా వారు చిన్నగా ఎలాగో అలాగ ఎక్కేసి ఇంకా దానికైతే డోర్ కర్టన్ అయితే తగిలించేశారు. డోర్ కర్టన్ తగిలించేసాము. అంతకుముందు రోజు విండోస్ మొత్తం క్లీన్ చేశాను కదా, విండోస్ డోర్స్ ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా గులాబ్ జాములు అయితే చేసేస్తూ ఉన్నాను. అంటే అంతకుముందు కొంచెం పిండి అయితే ఉండిపోయింది. ఇంకా సరే ఎలాగో పిండి ఉంది కదా అనేసి, ఇంతకుముందు కొంచెం పంచదార లేదని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా సరే పిండి ఎలాగో ఉండిపోయింది కదా అనేసి ఇంకా దాంట్లో కొంచెం మళ్ళీ పాలు పోసి మెత్తగా పిసికేసి ఉండలు అయితే చేసేస్తూ ఉన్నా. ఉండలు రెడీ అయిపోయాయి. ఇంకా ఆయిల్ పెట్టేసి కళాయి పెట్టేసేసి ఇంక పంచదార పాకం అయితే పట్టేస్తూ ఉన్నా. పంచదార పాకం అయితే వచ్చేసింది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసేసి ఈలోపు కొంచెం అది చల్లారుతూ ఉంటుంది కదా, ఇంకా ఆయిల్ అయితే వేసేసి కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా ఆయిల్ కూడా కాగిన తర్వాత ఇంకా ఉండలు అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా గులాబ్ జాములు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఫైనల్గా గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా తీసినవి పంచదార పాకంలో అయితే వేసేస్తూ ఉన్నాం మొత్తం కూడా. ఇంకా ఇవి చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే అన్నం పెట్టేసి మా బాబుని అయితే తీసుకురావాలి. బాయ్ ఫ్రెండ్స్.